యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం, 21వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 20, 21 అధ్యాయాల్లో ఆయన ఆశ్రయపురాల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎప్పుడైతే వీళ్ళు కొత్త ప్రాంతానికొచ్చి వాళ్ళక్కడ నిమ్మలంగా కుదురుగా అక్కడ సెటిల్ అవుతూ ఉంటున్నారో, అక్కడ వాళ్ళు స్థిరపడతా ఉంటున్నారో, ఇప్పుడు ప్రభువు చాలా క్రియాపూర్వకంగా వాళ్ళకంటే ముందే వాళ్ళకి కావాల్సిన సదుపాయాల్ని ఆయన చేస్తూ ఉంటున్నాడు. ప్రభువు సదుపాయాల్ని మనకంటే, మన అక్కర కంటే ముందే సిద్ధపరిచి పెడతాడు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞానం కలిగిన దేవుడు కాబట్టి, ఆయన మన కొరకు సిద్ధపరిచేవి మన అక్కర కంటే ముందే సిద్ధపరిచి పెడతాడు. ప్రభువు మన రక్షణ కొరకై కావలసినవన్నీ, మన రక్షకుడిని మనం పాపం చేయకమునుపే, మనం పుట్టకమునుపే సిద్ధపరిచి పెట్టాడు. పాత నిబంధన వారికి ఆయన వాళ్ళు ఇంకా పాపము చేయకమునుపే ఆయన ముందే బలిని సిద్ధపరిచి పెడతా వచ్చాడు. కొత్త నిబంధన చెబుతా ఉంటున్న సత్యము, భూమికి పునాదులు వేయబడకమునుపే క్రీస్తులో మనల్ని కోరుకుంటా వచ్చాడు. జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. కనుక ప్రభువు చాలా జోపానంగా పట్టించుకునేవాడు. ఆయన ప్రతి క్షణానికి మన జీవితాల్లో మనల్ని పట్టించుకొని మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. ఇక్కడ ప్రభువు యెహోషువతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను మోషేతో ఏదైతే చెబుతా వచ్చానో ఆ పనిని నువ్వు చేయి అని చెప్తా ఉంటున్నాడు. చాలా కీలకమైన విషయం. చాలా మార్లు ప్రభు నేరుగా నాకే చెప్పాలి, అన్నీ నాకే చెప్పాలి, వ్యక్తిగతంగా నాకే చెప్పాలి అనే ఆ సిద్ధాంతం కంటే అది గర్వాన్ని చూపిస్తుంది. అది నేనేదో పెద్దవాడిని అన్నట్టు చూపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనము లేఖనాల్లో ప్రభు మన పితరులకి చెప్పిన మాటలు లేఖనాల్లో రాయబడితే చాలు, ప్రభు నాకు చెప్పినట్టే అనేది మనం తీసుకోవడం నేర్చుకోవాలి. యెహోషువతో ప్రభు మోషేతో చెప్పిన పనిని ఆయన గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఇది చాలా అవసరమైన పాఠం. దేవుడు పౌలుతో మాట్లాడినప్పుడు, పౌలు నేనేం చేయాలి అని అన్నప్పుడు, నీకు చెప్పబడుతుంది అని అనన్యాన్ని పంపిస్తూ వచ్చాడు. కనుక మనం దీనులమై, దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడినా, పరోక్షంగా మాట్లాడినా, ఇతరుల ద్వారా వాక్యానుసారంగా మనతో మాట్లాడినప్పుడు, అది దేవుడు ప్రత్యక్షంగా మనతో మాట్లాడినంత గంభీరంగా దాన్ని స్వీకరించే వారిగా ఉండాలి. కనుక ఇలా దేవుని యొక్క వాక్యాన్ని యెహోషువ స్వీకరించడం నేర్చుకుంటా వచ్చాడు. ఏంటి ప్రభు చెప్తా వచ్చిన మాట అంటే, 3వ వచనంలో ప్రభువు వారి యొక్క వాళ్ళు అక్కడ స్థిరపడతా ఉంచినప్పుడు, ఒకవేళ ఒక వ్యక్తి గనక పొరపాటున, అంటే బుద్ధిపూర్వకంగా కాకుండా, లోపల కక్ష పెట్టుకొని కాకుండా, ఒకవేళ బుద్ధిపూర్వకంగా ఆ వ్యక్తి గనక ఇంకొకడిని ప్రాణాన్ని తీసేస్తే, తెలియకుండా అమాయకంగా, జ్ఞానము లేకుండా, లేకపోతే ఆ ఆలోచన లేకుండా, ఇష్టం లేకుండా, కక్ష అనేది ఏమి లేకుండా యథార్థమైన మనసుతో బ్రతుకుతున్నాడు ఒకవేళ పొరపాటును బట్టి ఇంకొకళ్ళ ప్రాణాన్ని తీసేస్తే, ఆ వ్యక్తి అక్కడి నుంచి వెంటనే పారిపోయేవాడిగా ఉండాలి. ఇక్కడ ప్రభువు జరిగిన దాన్ని ఎందుకు చేశారు అనే ఉద్దేశాన్ని ప్రాముఖ్యంగా చూస్తూ ఉంటున్నాడు. ఈ ఉద్దేశము అనేది చాలా కీలకమైనది. ప్రపంచమంతా క్రియని చూస్తుంది, కానీ దేవుడు మాత్రం ఉద్దేశాన్ని చూస్తాడు. ప్రపంచం ఉద్దేశాన్ని ఎందుకు చూడదంటే, ప్రపంచము ఉద్దేశముని అర్థం చేసుకోలేదు. కేవలం దేవుని యొక్క వాక్యం, హెబ్రీ గ్రంథకర్త రాస్తుంటాడు, దేవుని యొక్క వాక్యము ఎముకల్లోనికి, మూలుగుల్లోనికి, అది లోపలికి చొచ్చుకొని పోయి అది మన ఉద్దేశాల్ని పరీక్షించేదిగా ఉంటుంది. లేఖనాలు మన ఉద్దేశాల్ని చూపిస్తే కనుక మనం చేసేది సరైందా కాదా అనేది మనం గమనించగలిగి ఉండాలి. ఎందుకంటే మనం బయట క్రియలు బాగుండొచ్చేమో, అంటే ప్రపంచమంతటిని మనం మోసం చేయొచ్చేమో, కానీ వాక్యం మన లోపల నుంచి పరీక్షించినప్పుడు మన ఉద్దేశాలు బయటపడతాయి. కాబట్టి మనం దేవుడిని ఏమాత్రం మోసం చేయలేని వారిగా ఉంటున్నాం. కనుకనే వాక్యం బట్టి మన జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ మాట చెప్తా వచ్చారు. ఒకవేళ గనక ఒక వ్యక్తి వ్యభిచారం చేయొద్దు అని పాత నిబంధనలో చదివారు. అయితే నేను మీతో చెప్పినదేమనగా, ఒకవేళ హృదయంలో ఒక స్త్రీని మోహం చూపుతూ చూస్తే ఆ వ్యక్తి వ్యభిచారం చేసినట్టే. అంటే దేవుడు ఉద్దేశాన్ని చూస్తున్నాడు. ఆ ఉద్దేశం చెడిపోయినప్పుడు నీ క్రియలు బయటకి ఏమి చేయకపోయినా కానీ దేవుడు దోషిగా మనల్ని ఎంచుతాడు. కనుక చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మన ఉద్దేశాలను కూడా మనం చూడాలి. ఒకవేళ కేవలం బయటకు బాగుంటే లోకం దృష్టిలో మనం నీతిమంతులేమేమో, కానీ దేవుని దృష్టికి నీతిమంతులం కావాలంటే క్రియలు కూడా బాగుండాలి. అంతేకాకుండా ఉద్దేశాలు, మనస్థితి, మన లోపల ఉంటున్న స్వభావం కూడా సరిచేయబడినదిగా ఉండాలి. కనుక ఇక్కడ ఈ వ్యక్తి అనుకోకుండా, అంటే బుద్ధిపూర్వకంగా కాకుండా, ఇష్టపూర్వకంగా కాకుండా ఆయన చంపేసినప్పుడు
ఆ వ్యక్తికి దేవుడు మూడంతల భద్రత కొరకై మూడంతల నియమాలు పెడతా ఉంటున్నాడు. లేక మూడంతల భద్రపరచబడ్డానికి సదుపాయాలు చేసి పెడతా ఉంటున్నాడు. మొట్టమొదటిది, ఆ వ్యక్తి ఈ ఆశ్రయపురాల వైపు పరుగులు తీస్తా వెళ్ళిపోవాలి. ఉన్నదున్నట్టు వదిలిపెట్టి ఆలస్యం చేయకుండా వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళిపోవాలి. ఎక్కడికి అనంటే తనకి నచ్చిన స్థలానికో, తాను క్షేమం అనుకుంటున్న స్థలానికో కాదు గానీ, దేవుడు నిర్దిష్టంగా నియమించిన స్థలానికి పరిగెత్తాలి. అక్కడ మాత్రమే రక్షించబడగలడు. అట్లానే కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు మన కొరకు పంపిస్తా వచ్చాడు. ఆకాశమందే కానీ, భూమి మీదే కానీ యేసు ప్రభు నామం తప్ప వేరే ఏ నామంలో రక్షణ లేదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంటది. కనుక దేవుడు నిర్దిష్టంగా నియమిస్తా వచ్చాడు. దేవుడు మన రక్షణ కొరకై ఎక్కడికి వెళ్ళాలి అని పాత నిబంధనలో ఆశ్రయపురాన్ని ఆయన నిర్దిష్టంగా నియమిస్తా వచ్చాడు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసు ప్రభుని ఆయన నియమిస్తా వచ్చాడు. యేసు ప్రభు ద్వారానే మనం నిజంగా రక్షించబడగలం. లేకపోతే వేరే ఏ స్థానంలో కూడా రక్షణ లేదు. కనుక ఈ వ్యక్తి ఖచ్చితంగా దేవుడు నిర్ధారించిన ఆ ఆశ్రయపురాల్లో ఒక పురానికే పరిగెత్తారు. కనుక దేవుడు వారికి ఒక దిశని ఇస్తా ఉంటున్నాడు. అంతేకాకుండా రెండవది 4వ వచనంలో వీళ్ళు ఆ ఊరు గవిని దగ్గరికి ఎప్పుడైతే వస్తారు, ఊరు గవిని అంటే ఈ రోజుల్లో ఎట్లయితే న్యాయస్థలాలు కోర్టులు ఉన్నాయో అట్లా ఊరు గవిని దగ్గరే వాదాలన్నీ తీర్చేవాళ్ళు. అందరి యొక్క పరిస్థితులకి పరిష్కారము తీసుకొని వచ్చేవాళ్ళు. కనుక ఆ ఊరు గవిని దగ్గర ఈ వ్యక్తి వచ్చి ఆ ఊరు పెద్దలకి, అంటే అక్కడ లోపల నివసిస్తున్న లేవీలకి వీరు చేసిందంతా మొత్తం ఒప్పుకునే వారిగా ఉండాలి. కనుక దేవుడు నియమించిన దిశలో పరిగెత్తాలి. రెండవది, ఒప్పుకోలు అనేది చాలా కీలకమైనది. వీళ్ళు చేసింది ఏమి దాచిపెట్టుకోకుండా వీళ్ళు నాది పొరపాటు అనే ఆ ఖచ్చితమైన ఆ దృక్పథముతో పొరపాటు చేశాము అని వీళ్ళు ఒప్పుకునే వారిగా ఉండాలి. అప్పుడు ఆ ఊరు పెద్దలు తనని చంపడానికి ఎవరైనా కుటుంబస్తులు వస్తే తనని అప్పగించకుండా భద్రపరిచేవారిగా ఉండాలి. అంతేకాకుండా మూడో నియమం ఏంటంటే, ప్రధాన యాజకుడు చచ్చిపోయే వరకు ఆ ఊరు వదిలిపెట్టి పోకూడదు. ఏదో ఆకస్మికంగా తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోవడం కాదు కానీ, నీతిమంతుడిగా తీర్చబడే వరకు ఈ వ్యక్తి లోపలే ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన జీవితాల్లో కూడా మనం యేసు వైపు రావాలి. అంతేకాకుండా మనము యేసుక్రీస్తు ప్రభు దగ్గర మొత్తం ఒప్పుకోవాలి. నేను నీతిమంతుడిని అనే ఆ ఆలోచన ఎక్కడ లేకుండా మొత్తం ఒప్పుకునే వారిగా ఉండాలి. అక్కడ కాకుండా మూడవదిగా మనము మన జీవితాల్లో ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకొని ఏదో రక్షించబడి ఏదో క్షమాపణ పొందేసి వెళ్ళిపోవడం కాదు కానీ, ఆయన అతుక్కొని శేష జీవితం జీవించే వారిగా ఉండాలి. ఇక్కడ ప్రభు వాళ్ళకి ఇచ్చిన ఈ ఆశ్రయపురాల యొక్క స్థలాల్ని మనం చూస్తూ వచ్చినట్లయితే 7వ వచనంలో ఒక 3 ఆశ్రయపురాలేమో కొండల దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత ఇంకో 3 ఏమో ఎడారుల దగ్గర ఉన్నాయి. అంటే ఇంకో మాటలో ఒక వ్యక్తి చచ్చిపోయే ప్రమాదం ఎక్కడైతే ఎక్కువ ఉంటుంది, ఎక్కడ తప్పించుకోవడం చాలా కష్టమో అక్కడే వారికి అందుబాటులో ఒక ఆశ్రయపురాన్ని ప్రభు పెడతా వచ్చాడు. కనుక ఏ వ్యక్తి కన్నా పాత నిబంధనలో ప్రభు ఇశ్రాయేలు దేశంలో ఏ వ్యక్తి కన్నా వెంటనే పారిపోతే తాను ఆశ్రయపురానికి చేరి ఆయన క్షేమంగా ఉండగలడు. వచ్చే వ్యక్తి ఏ గోత్రమోడో అవసరం లేదు. వచ్చే వ్యక్తి తన యొక్క స్థితి, తన ఆర్థిక పరిస్థితులు ఏం అవసరం లేదు. ఆయన వస్తే చాలు, ఆయన రక్షించాలి అని ప్రభు వారిపై ఒక బాధ్యత పెడతా ఉంటున్నాడు. ఇప్పుడు ఈ లేవీలకి స్వాస్యము దేవుడే కాబట్టి, పరిచర్యే కాబట్టి, దేవుని బలిపీఠం మీద నుంచి ఆహారమే కాబట్టి వాళ్ళు ఇంకా ఆ పట్టణాల్లో అక్కడక్కడ ఉంటారు. కనుక ఈ గోత్రం వాళ్ళకి వీళ్ళు మా పట్టణాలు తీసుకుంటున్నారు అని అనిపించదు. ఎందుకు అనంటే ఈ లేవీలు అక్కడ ఉండడం బట్టి వారికి ఆశీర్వాదం, ఈ లేవీలు అక్కడ ఉండడం బట్టి వారికి క్షేమం, వాళ్ళ ప్రాణ రక్షణ కొరకే లేవీల పట్టణాలు అక్కడ ఉంటా వచ్చాయి. ఇక్కడ మనం చూస్తవచ్చు ఒక కీలకమైన పట్టణం పేరు, 6 పట్టణాల్లో ఒక పట్టణం పేరు హెబ్రోను. ఈ హెబ్రోను అనేది కాలేబు చాలా పోరాడి చాలా కష్టపడి దాన్ని జయించుకుంటా వచ్చాడు. కానీ తను జయించిన తర్వాత ఉదార మనస్సుతో తను ఎట్లయితే తన కుమార్తెకి భూభాగం ఇచ్చాడో అట్లా లేవీలకి ఆ భాగాన్ని ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. మోషే ఎప్పుడో ఈ భాగాన్ని నిర్ణయించినప్పటికీ, కాలేబుకి తెలిసినప్పటికీ పోరాడి ఆ స్థలాన్ని తీసుకొని ఒక ఆశ్రయపురానికి ఆయన దాంట్లో కొంత భాగాన్ని ఇవ్వడానికి ఇష్టపడతా వచ్చాడు. కనుక కాలేబు తనకుంటున్న అద్భుతమైన మనస్సును బట్టి తనకు ఆశీర్వాదం, తన కుటుంబానికి ఆశీర్వాదం, లేవీలకు ఆశీర్వాదం, ఆ ప్రాంతం వాళ్ళందరికీ ఆశీర్వాదంగా మారుతూ వచ్చాడు. దేవునితో ఒకటి సరిగ్గా ఉంటే వాడు ఖచ్చితంగా ఇంకొకటికి ఆశీర్వాద కారణంగా ఉంటాడు. ఒకడు అందరికీ నష్టం కలిగిస్తున్నాడంటే వాడు దేవునితో బాగుండడం అసాధ్యము. అంతేకాకుండా చివరికి వచ్చేసేటప్పటికి ఈ ఈ ఆ వ్యక్తి ఎవరైతే తప్పించుకొని పారిపోతాడో
అంటే బుద్ధిపూర్వకంగా చేయకుండా ఏదో పొరపాటున చేశాడో ఆ వ్యక్తి తన జీవితంలో చివరికి తనకి న్యాయం తీర్చే వరకు, లేక తన పరిస్థితి వినే వరకు తను అక్కడే ఉండొచ్చు. తనేం కట్టనవసరం లేదు. చక్కగా భోజనం చేసుకొని, చక్కగా పని చేసుకొని తాను క్షేమంగా బ్రతకొచ్చు. 21 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆహ్, ఈ లేవి లో ఉంటున్న నాయకులు ఆహ్, ఎలియాజర్ దగ్గరికి, యెహోషువ దగ్గరకొచ్చి మోషేతో దేవుడిచ్చిన మాటని గుర్తు చేస్తా వచ్చారు. ఇక్కడ 3 కీలకమైన విషయాలని మనం చూడొచ్చు. మోషేకి దేవుడిచ్చిన మాటని యెహోషువ, ఎలియాజరు చేస్తా వచ్చారు. కనుక చాలాసార్లు దేవుడు నాతోనే నేరుగా మాట్లాడాలి. ఎవరితో ఎందుకు మాట్లాడాలా? నేను ఎవరి మాట వినను. లేకపోతే వాక్యం ద్వారా కాదు, నాతో నేరుగా ప్రభు అలా మాట్లాడేవాడు కాదు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు తన ప్రజల ద్వారా మాట్లాడతాడు. మట్టికి పరీక్షించడంలో ఏం తప్పులేదు, కానీ దేవుడు ప్రతిసారి ప్రత్యక్షంగా నాతోనే మాట్లాడాలి అనే ఆ మనస్సు చాలా తప్పు మనస్సు. అలాంటి మనస్సు అది గర్వాన్ని చూపిస్తది. అది అతిశయాన్ని చూపిస్తది. అయితే ఈ లేవీలు ఎప్పుడైతే ఈ మాట చెప్పారో యెహోషువ ఒప్పుకున్నాడు, ఎలియాజరు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా ఇశ్రాయేల్ అందరూ ఒప్పుకున్నారు. 3వ వచనంలో వాళ్ళు వాళ్ళ పట్టణాలను ఇస్తా వచ్చారు. వాళ్ళు వాళ్ళ యొక్క ఆ మేతేసే స్థలాలు, పచ్చగా ఉండే ప్రాంతాలన్నీ లేవీలు పశువులు మేపుకోవడానికి ఇస్తా వచ్చారు. అంతేకాకుండా చివరి వచనాలకు వచ్చేసేటప్పటికి దేవుడు తాను వాగ్దానం చేసింది అంతా నెరవేరిస్తే వారందరికీ ఆ స్థలాలని ఇస్తా వచ్చాడు అని బైబిల్ చెప్తా ఉంది. అక్కడితో ఆగకుండా తన శత్రువులు ఎవరు వాళ్ళని జయించలేకపోతా వచ్చారు. దేవుడిచ్చిన మంచి వాగ్దానాలు ఏ ఒక్కటి తప్పిపోలేదు. అంటే ప్రభు చెప్తా ఉంటున్నాడు, పట్టణాలు కావచ్చు, కొండలు కావచ్చు, ఊర్లు కావచ్చు, లేకపోతే అక్కడ ఉంటున్న పశువులు కావచ్చు, అక్కడ ఉంటున్న ప్రతి గడ్డి పూస కూడా ప్రభువు వారికి బహుమానంగా ఇచ్చాడు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించాలి అని ప్రభు ఒత్తి చెప్తా ఉంటున్నాడు. ఆయన వాగ్దానాలు అన్నీ నెరవేరుస్తూ వచ్చాడు. మన జీవితాల్లో కూడా మనకున్నదంతా ఆయన ఇచ్చిన వరమే దేవుని బహుమానము అని మనం గ్రహించే వారిగా ఉండాలి. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా మా జీవితాల్లో నీ మాట, నీ లేఖనాల్లో నుంచి పరోక్షంగా నీవు మాట్లాడినప్పుడు కూడా పూర్తిగా లోబడే మనసు మాకు అనుగ్రహించు దేవా. నీ మంచి వాగ్దానాలన్నింటినీ మేము స్వాధీనపరచుకోవడానికి సహాయపడుతున్నాం. యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.